హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టిరిక్స్ గేమర్. ఇది నా ఛానల్ ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు గెన్షిన్ ఇంపాక్ట్ యొక్క ఫుల్ బిగినర్స్ గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. గెన్షిన్ ఇంపాక్ట్ లో మీకు చేయాల్సినవి ఏంటి, ఏం చూడాలి, ఎక్కడ ఏం చేయాలి, మొత్తం అంతా నేను నాకు తెలిసిన నాలెడ్జ్ మొత్తం మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి, షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఒకవేళ నేను చెప్పిన వాటిలో ఏమైనా చెప్పుకుంటే కింద కామెంట్ చేయండి. అయితే మొత్తం అంతా ఈ వీడియోలో చెప్పడం ఎందుకంటే బాగా లెంత్ అయిపోతుంది కాబట్టి, సో కొన్ని పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఇది పార్ట్ 1 అన్నమాట. తర్వాత పార్ట్ 2, పార్ట్ 3 అని కూడా చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. I am Kuchi, Yuhu of the Liga Chising. వాట్ ఈస్ గెన్షిన్ ఇంపాక్ట్? గెన్షిన్ ఇంపాక్ట్ అంటే ఇదొక ఓపెన్ వరల్డ్ గాచా గేమ్. ఓపెన్ వరల్డ్ అంటే మీకు తెలిసిందే, మీరు జీటీఏ వైస్ సిటీ, జీటీఏ 5 చూసుంటారు. అందులో పెద్ద మ్యాప్ ఉంటుంది, మనం ఎక్కడికైనా తిరగచ్చు, మ్యాప్ లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో అలాగే దీనికి ఒక పెద్ద ఇంటరాక్టివ్ మ్యాప్ ఉంటుంది అనమాట. సో ఆ మ్యాప్ లో మనం ఎక్కడికైనా తిరిగి ఏం చేయొచ్చు అనమాట. నెక్స్ట్ గాచా. ఈ గాచా గేమ్ ఏంటంటే ఇది కాస్త ఈ గేమ్ అంటే మీకు ఒక యానిమీ లుక్ అనేది ఇస్తుంది కాస్త. ఈ వరల్డ్ క్యారెక్టర్స్ అనేవి కాస్త మనకు ఒక యానిమీలో ఉన్నట్టు ఫీల్ ఇస్తుంది. సెకండ్ దీంట్లో ఉండే ఏంటి గాచా సిస్టమ్, అది రివార్డ్ సిస్టమ్ అనమాట. దాన్ని మీకు లాస్ట్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాచా సిస్టమ్ ఏంటో మొత్తం అంతా క్లియర్ గా. వాట్ ఈస్ ద మెయిన్ స్టోరీ అబౌట్ గెన్షిన్ ఇంపాక్ట్? గెన్షిన్ ఇంపాక్ట్ యొక్క మెయిన్ ప్లాట్ కానీ స్టోరీ అసలు ఏంటిది ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు ట్విన్స్ ఉంటారు, ఒక బ్రదర్ అండ్ సిస్టర్. వాళ్ళు ఒక ప్రపంచం నుంచి ఇంకో ప్రపంచానికి ట్రావెల్ చేస్తుంటారు అనమాట. అంటే రాకెట్ షిప్ లో కాకుండా వాళ్ళకి కొన్ని పవర్స్ ఉంటాయి. సో వాళ్ళు అలా ట్రావెల్ చేస్తుంటారు, ఒక ప్లానెట్ నుంచి ఒక గ్రహం నుంచి ఒక గ్రహానికి అలా వెళ్తుంటారు అనమాట. అలా వెళ్తే వాళ్ళు ఒక ప్లేస్ లోకి వచ్చారు, ఒక గ్రహంలోకి. అందులో టెవట్ అని అంటారు. టెవట్ అనే ఒక పెద్ద ప్లేస్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు అక్కడ ఉన్నారు. దాని తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే ఒక అన్నోన్ గాడ్ వచ్చి వాళ్ళిద్దరిని ఆపేస్తుంది. అసలు అన్నోన్ గాడ్ ఎవరు, వాళ్ళు ఎందుకు ఆపిందో తెలియదు. వాళ్ళు ఆపి వాళ్ళిద్దరితో ఫైట్ చేస్తారు అనమాట. ఆ గాడ్ చాలా పవర్ఫుల్ కాబట్టి వాళ్ళిద్దరూ చాలా కష్టపడతారు. అప్పుడు మనకు గేమ్ లో ఒక చాయిస్ ఇస్తారు అనమాట. ఈ ట్విన్స్ లో ఎవరో ఒకరిని చూస్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళే మన మెయిన్ క్యారెక్టర్ ఇంకా. సో మనం ఈ ఫీమేల్ చూస్ చేసుకున్న, మేల్ చూస్ చేసుకున్న, మనకు స్టోరీ ఎక్కడ ఏం మారదు, అంత ఒకేలా ఉంటది. జస్ట్ అంతే. క్యారెక్టర్స్ రెండు రకాలు ఉంటాయి. సో దాని తర్వాత ఆ గాడ్ ఇంకో మనం క్యారెక్టర్ చూస్ చేసుకున్న తర్వాత ఇంకో ట్విన్ ని ఎక్కడికో పంపించేస్తుంది. మనల్ని కూడా మన పవర్ సీల్ చేసేసి టేబాట్లో వదిలేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఎక్కడ లేకుండా ఒంటరిగా ఉంటాం. సో ఇంకా మీకు అర్థమైందే కదా. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా ట్విన్ వెతుక్కుంటూ, అంటే ఇప్పుడు బ్రదర్ అయితే బ్రదర్, సిస్టర్ సిస్టర్ వాళ్ళని వెతుక్కుంటూ ఏంటి వెళ్ళడమే ఇంకా మిగిలిన ప్లాట్ అనమాట. మధ్యలో మనకు ఆ టెవార్డ్ గురించి, ఆ ప్లేసెస్ లో ఉండే 7 నేషన్స్, ఇంకా వేరే వేరే దాని హిస్టరీ, అసలు గాడ్ మన దగ్గరికి ఎందుకు వచ్చింది, అలా అవన్నీ మనం ఫ్యూచర్ లో ఇంకా ప్రోగ్రెస్ తీసుకుంటాం. ఈ గేమ్ అనే స్టోరీ ఇంకా పూర్తి అవ్వలేదు. ఇప్పటికీ దాదాపు ఒక 70-80% స్టోరీ అయితే పూర్తయింది. ఇంకో 3-4 ఇయర్స్ లో మొత్తం గేమ్ యొక్క స్టోరీ అయితే కంప్లీట్ అయిపోతుంది. మనకు ఈ గెన్షిన్ ఇంపాక్ట్ గేమ్ అనేది పీసీలోను, మొబైల్‌లోను, ఇంకా ప్లే స్టేషన్‌లో కూడా ప్లేయబుల్ అన్నమాట. మనం ఫోన్‌లో కూడా ఆడుకోవచ్చు కావాలనుకుంటే. జస్ట్ కంప్రెషన్ వస్తుంది అన్నమాట. క్వాలిటీ అంటే గ్రాఫిక్స్ ఒకటి తక్కువ ఉంటది తప్ప, పీసీలో ఏవైతే ఉందో ప్రతి ఒక్క ఏంటి ఆప్షన్స్ అనేవి, లేకపోతే ప్రతి ఒక్కటి అనేది డిట్టో ఉంటదన్నమాట. సో మీరు బాధపడక్కర్లా. అండ్ ఫోన్‌లో కూడా, లేకపోతే మీకు ప్లే స్టేషన్ ఉంటే ప్లే స్టేషన్‌లో కూడా అట్లా ఆడుకోవచ్చు గేమ్స్ అనేవి. సో మనకిప్పుడు ఈ స్టోరీలో మనకు పవర్ సిస్టమ్ వచ్చేసి 7 ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. మనం ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్‌కి ఎలాగో అన్నోన్ గాడ్ వచ్చి పవర్ సీల్ చేయడం వల్ల ఇంకేం పవర్స్ ఉండవు. సో ఈ టెవార్డ్‌లో ఉండే, అంటే ఈ భూమి, ఈ ప్రపంచంలో ఉండే ఈ 7 ఎలిమెంట్స్ పవర్స్‌తోనే మన హీరో ఫైట్ చేస్తాడన్నమాట. సో ఈ 7 ఎలిమెంట్స్ ఏంటంటే యానమో, ప్రయో, క్రయో, ఎలక్ట్రో, హైడ్రో, డెండ్రో అండ్ జియో. ఇవి 7 ఎలిమెంట్స్. ఈ యానమో అంటే మనకు ఎయిర్ ఎలిమెంట్ అన్నమాట, గాలి పవర్ అది. క్రయో అంటే ఫైరు. ఇంకా క్రయో అంటే ఐస్ సంబంధించింది. ఇంకా ఎలక్ట్రో అంటే తెలిసిందే, ఎలక్ట్రిక్. హైడ్రో అంటే వాటర్ ఎలిమెంట్. ఈ జియో అంటే అది రాక్, రాతులు, అదే రాయ, ఎర్త్ సంబంధించింది అన్నమాట ఆ పవర్. జి ఏంటి డెన్రో అంటే ప్లాంట్స్, మొక్కలు అటువంటి సంబంధించిన ఎలిమెంట్ పవర్ అన్నమాట. మనం గేమ్ లో స్టోరీలో ఇంకా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనకు ఎక్స్ట్రాగా గేమ్ లో 3 క్యారెక్టర్స్ ఫ్రీగా ఇస్తారన్నమాట. ఈ 3 క్యారెక్టర్స్ మన మెయిన్ క్యారెక్టర్ కలిపి ఒక 4 పీపుల్ టీమ్ అవుతది. సో మనకున్న ఫస్ట్ అండ్ బేసిక్ టీమ్ ఇదనమాట. ఒక ఏంటి మన మెయిన్ క్యారెక్టర్ కూడా ఒక ప్రయో, ఇంకొక క్రయో, ఇంకొక ఎలక్ట్రో అనమాట. సో మన టీమ్ అది. ఆ టీమ్‌లో మనం ఏంటి వచ్చిన తర్వాత నేను మీకిచ్చే ఒక సలహా ఏంటంటే, ఈ మ్యాప్‌లో ఫస్ట్ ఎళ్లి టెలిపోర్టేషన్ పాయింట్స్ అన్నిటిని అన్లాక్ చేసుకోండి.
ఎందుకంటే మీకు ఫ్యూచర్‌లో తర్వాత పెద్ద పెద్ద క్వెస్ట్స్ అని వస్తాయి. స్టోరీ క్వెస్ట్‌లు. అప్పుడు ఆ టెలిపోర్టేషన్ పాయింట్‌లో ఎళ్లి అవన్నీ చూసుకోవడం, అక్కడి దాకా నడవడం అనేది చాలా పెద్ద పనవుతుందన్నమాట. సో, మీరు ఇప్పుడే ఉన్న ఫ్రీ టైమ్‌లో ఎళ్లి ఆటిల్ని టెలిపోర్టేషన్ పాయింట్స్‌ని అన్‌లాక్ చేసుకుంటే మీకు అప్పుడు క్వెస్ట్ వచ్చినప్పుడు ఈజీగా అక్కడ ట్రావెల్ చేయడానికి ఉంటది. మీకు ఎటువంటి ఏంటి చిరాకు గాని రాదన్నమాట. ఎందుకంటే పెద్ద మ్యాప్ బాగా. మీకిందాక చెప్పాను కదా! ప్రతి నేషన్‌కి ఒక ఆర్కాన్ ఉంటదని. ఆ ఆర్కాన్ యొక్క స్టాచ్యూ అన్నమాట ఇది. ఇది యానిమో ఆర్కాన్ యొక్క స్టాచ్యూ. అయితే మనం ఈ స్టాచ్యూకి మనం పవర్ లెవెల్ అప్ అనేది చేయడానికి ఉంటదొకటి. మనకు జియో మాలిక్యులర్స్ అనేవి కొన్ని దొరుకుతాయన్నమాట. అవి మోన్స్టర్ మ్యాప్‌లో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కొన్ని ప్లేసెస్‌లో. సో, మీకవి కనిపించిన వెంటనే తీసేసుకోకండి. ఎందుకంటే నేను గూడా అలా తప్పు చేశాను. దాని ద్వారా మళ్ళీ బాధపడతారు. అదేంటంటే అవి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కాబట్టి మనకు సరిగ్గా లొకేషన్స్ తెలీవు. సో, దానికోసం ఏం చేస్తారంటే మీకు ఆటిలిని కలెక్ట్ చేయకుండా ఫస్ట్ మీకు కనిపించిన వెంటనే మనకు 'గెన్షిన్‌లో' ఇంటరాక్టివ్ మ్యాప్ అని ఒకటుంటది గూగుల్‌లో. మొబైల్‌లో ఆడుకునే వాళ్ళేంటంటే 'హోయో ప్లే' యాప్ ఎక్కించుకుంటే అందులో ఉంటది 'గెన్షిన్ ఇంటరాక్టివ్ మ్యాప్' అని. సో, ఆ మ్యాప్‌లో మనం చూసుకుంటే మనకు ఎటువంటివి కావాలన్నా టెలిపోర్టేషన్ పాయింట్స్ అయినా, లేకపోతే ఈ యానిమల్ ప్లేస్ అయినా, ఇంకా లేకపోతే ఏమైనా మెటీరియల్స్ కావాలన్నా, లేకపోతే క్యారెక్టర్స్ డెవలప్ చేసుకోవడం ఇంకా అలా ప్రతి ఒక్కటి మనకు ఆ మ్యాప్‌లో ఎక్కడ దొరుకుతాయో చూసుకోవచ్చనమాట. అసలు ఈ ఏఐ మాలిక్యూల్స్ యొక్క యూజ్ ఏంటంటే, మన క్యారెక్టర్ స్టామినా అయితే పెరుగుతదనమాట. ఈ స్టామినా పెరిగితే మనం గ్లైడింగ్ ఎక్కువసేపు చేయొచ్చు, ఎక్కువసేపు పరిగెట్టొచ్చు, ఎక్స్‌ప్లోరేషన్‌కి కూడా పనికొస్తదనమాట. ఈ స్టామినా పెరిగితే. అది. దాని మీరు ఎక్స్‌ప్లోరేషన్ గేమ్‌లో చేసేటప్పుడు మీకు అప్పుడప్పుడు ఏమైనా ఫ్లవర్స్ గాని, లేకపోతే ఏమైనా వస్తువులు గాని, ఇంకేవోటి మనకు జరుగుతుంటాయన్నమాట. అట్లని ఖచ్చితంగా తీసుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే మనకు ఈ గేమ్‌లో ఎక్కడ ఏం దొరికే వస్తువులైనా సరే, ఏదో దాంట్లో యూజ్ అవుతాయన్నమాట. అంటే సపోజ్ అవి క్యారెక్టర్ లెవెల్ అప్ పెంచుకోవడం కావచ్చు, వెపన్స్ లెవెల్ పెంచుకోవడం కావచ్చు, లేకపోతే ఇంకో వేరే వేరే విధంగా మనకు ఫ్యూచర్‌లో ఏదో విధంగా మిషన్స్‌కి ఆ వస్తువులనేవి పనికొస్తాయి. సో, మీకు అది ఏదైనా సరే అది మీకు కనిపిస్తే మిషన్స్ అప్లోడ్ చేసేటప్పుడైనా, క్వెస్టులు చేసేటప్పుడైనా కనిపిస్తే తీసుకోవడం ఇంకా. అంతే. అవి ఎక్కువైపోతే మన స్టోరేజ్ నిండిపోద్దనుకుంటే ఉండదది. ఎందుకంటే మన క్యారెక్టర్ దగ్గర ఒక మినీ డోరేమోన్ పాకెట్ లాగనమాట. ఏంటంటే ఎంతేసినా సరే ఇన్ఫినిట్ అనమాట. మనం ఎన్ని తీసుకోవచ్చు. తీసుకున్నన్ని తీసుకోవచ్చు. అది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ లాస్ట్‌లో చెప్తానన్నాం గదా! అదే గాచా రివార్డ్ సిస్టమ్. ఈ గాచా రివార్డ్ సిస్టమ్ వేరే వాటికన్నా డిఫరెంట్‌గా ఉంటదనమాట. మనకి ఇందులో ప్రైమోజెమ్స్ అనే ఒక మెయిన్ కరెన్సీ అయితే ఉంటుంది. ఇది మనకు ఇన్ గేమ్‌లో అయితే దొరుకుతదనమాట. అంటే మనం మిషన్స్ చేసినప్పుడు దొరుకుతది. ఇది ఒక 5 స్టార్ రేరిటీ అనమాట. అంటే గేమ్‌లో వన్ ఆఫ్ ది రేరెస్ట్ అనమాట. 5 స్టార్ ఏది ఉంటే చాలా రేర్‌గా దొరుకుతదనమాట. ఇది కూడా గేమ్‌లో మనకి మిషన్స్ చేస్తే ఏదో 10 5 దొరుకుతాయనమాట. సో, ఇందులో మనకు 4 టైప్స్ ఆఫ్ బ్యానర్స్ ఉంటాయన్నమాట. ఈ బ్యానర్స్ ఏంటంటే మనకు అందులో క్యారెక్టర్స్‌ని కొనుక్కోవచ్చనమాట. ఇందులో మనకు ఫస్ట్ బ్యానర్ ఏంటంటే స్టాండర్డ్ బ్యానర్. నెక్స్ట్ వెపన్. దాని తర్వాత 2 ఈవెంట్ బ్యానర్స్ అన్నమాట. ఈ స్టాండర్డ్ బ్యానర్ అనేది మనకు ఎప్పుడైనా గేమ్‌లో ఉంటది. ఎప్పటికైనా అది అలా ఉంటదన్నమాట. మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. తర్వాత వెపన్ బ్యానర్. తర్వాత ఈ ఈవెంట్ బ్యానర్స్. ఇవేంటంటే లిమిటెడ్ టైమర్ బ్యానర్స్ అన్నమాట. కొంత టైం వరకు మాత్రమే ఉంటాయి. మనకేంటంటే ఇందులో రివార్డ్ సిస్టమ్ ఎలా ఉంటదంటే మనం ప్రైమోజెమ్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకొని దాంట్లో ఎంటర్‌టైన్‌మెంట్ అనే ఒక బాల్స్ లాగా ఉంటదన్నమాట. ఆటిల్ని కొనుక్కోవడమే. అవి ఆ జెమ్స్‌ని కొనుక్కోవచ్చు రియల్ మనీతో కాదు. సో, ఆటిల్లో కొనుక్కున్న తర్వాత మనకు విషెస్ అని ఉంటాయి. అలా ప్రతి 80 విషెస్ అంటే 80 బాల్స్ తీసుకొని విషెస్ తీసుకుంటే మనకు ఒక 5 స్టార్ వచ్చే ఛాన్స్ ఉంది. 5 స్టార్ క్యారెక్టర్. ఇప్పుడు నా క్యారెక్టర్స్‌లో చూసుకుంటే నాకున్న ఇప్పుడు ఉన్న అవన్నీ క్యారెక్టర్స్ అనేవి ఫ్రీగా వచ్చిన ప్రైమోజెమ్స్‌తోనేమో తీసుకున్నాననమాట. నేను ఇప్పటిదాకా గేమ్‌లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. మేము కూడా మిమ్మల్ని నేను ఖర్చు పెట్టమని చెప్పను. ఎందుకంటే ఇది ఫ్రీ టు ప్లే గేమ్. మీరు దీన్ని ఫ్రీగా ఆడుకోవచ్చు. కానీ ఖర్చు పెట్టుకోవాలనుకుంటే అది మీ ఇష్టం. ఓకే గైస్. ఈ వీడియో ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2, పార్ట్ 3 అనేవి మిగిలిన పార్ట్స్ అనేవి తర్వాత 2, 3 రోజుల తర్వాత అప్‌లోడ్ చేస్తాను. ఇదే కాకుండా నేను ప్రతి 2 డేస్‌కోసారి లైవ్ గూడా చేస్తుంటానన్నమాట 'గెన్షిన్ ఇంపాక్ట్'. ఈ వీడియోలో నేనేమైనా తప్పులు చెప్పుంటే లేకపోతే ఏమైనా కరెక్ట్‌గా లేకపోతే కింద కామెంట్ చేసినప్పుడు నేను కరెక్ట్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోస్ నుంచి. ఇది గేమింగ్‌లో గూడా నాకు కొత్త ఈ మధ్య. సో, అంటిల్ దెన్ సీ యూ గైస్. బై బై. టాటా.